ఆఫీస్లో చాలా రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులోనూ ఓ స్కీమ్ ద్వారా మీ పెట్టుబడి మూడింతలు పెరిగే అవకాశం ఉంది. అంటే మీరు 5 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లయితే మెచ్యూరిటీ తర్వాత చేతికి 15 లక్షలు వస్తాయి. అదే పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీమ్. ఈ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎలాంటి రిస్క్ లేని స్థిరమైన రాబడి కోరుకునేవారు ఎక్కువగా పోస్ట్ ఆఫీసు, బ్యాంక్ డిపాజిట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వ హామీ ఉండటంతో ఇటీవలి కాలంలో ఎక్కువ మంది టైం డిపాజిట్ పథకంలో తమ డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. దీనికి కేంద్రం మంచి వడ్డీ రేట్లు కూడా కల్పిస్తోంది. ఇది బ్యాంకుల్లో 5 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన వడ్డీ రేటును కల్పిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా 3 రెట్ల ఆదాయం లభిస్తోంది. పోస్ట్ ఆఫీస్లో టైం డిపాజిట్ పథకాలు 1, 2, 3, 5 ఏళ్ల టర్మ్తో వస్తున్నాయి. 5 ఏళ్ల టెన్యూర్ ఉన్న స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో కనీసం 1000 రూపాయల నుంచి డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. ప్రస్తుతం 5 ఏళ్ల టైం డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వం 7.5% వడ్డీ ఇస్తోంది. 5 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే ఈ వడ్డీ రేటుతో లెక్కిస్తే 5 సంవత్సరాల తర్వాత మీ పెట్టుబడి 7.24 లక్షలు అవుతుంది. మీరు ఈ మొత్తాన్ని విత్డ్రా చేయకుండా మరో 5 ఏళ్లు పొడిగించాలి. ఈ విధంగా 10 సంవత్సరాల పాటు 5 లక్షలపై వడ్డీ ద్వారా 5.51 లక్షలు వస్తుంది. అదే సమయంలో మీరు మరో 5 ఏళ్ల పాటు ఈ స్కీమ్ పొడిగించుకున్నారనుకుందాం. మీ పెట్టుబడి 5 లక్షలపై వడ్డీ మొత్తం 10.24 లక్షలు అవుతుంది. ఈ విధంగా మీ అసలు వడ్డీ కలిపితే చేతికి 15 ఏళ్ల తర్వాత 15,24,149 వరకు అందుతాయి. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్లో ఏడాది టర్మ్ డిపాజిట్ స్కీమ్ 6.9% వడ్డీ రేట్లు ఉన్నాయి. అలాగే 2 ఏళ్ల టైం డిపాజిట్ స్కీమ్ పై 7%, 3 సంవత్సరాల ఎఫ్డీపై 7.1%, 5 ఏళ్ల డిపాజిట్లపై 7.5% వడ్డీ వస్తోంది. 5 ఏళ్ల డిపాజిట్పై పాత పన్ను విధానం ప్రకారం పన్ను మినహాయింపు చేసుకోవచ్చు.